తెలుగుదేశానికి కాదు సమస్య ఇది, యావత్ ఆంధ్రప్రదేశ్లో జీవించే ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సిన విషయం. ఏమైంది పార్టీకి? ఏమైతుంది పార్టీకి? ఎస్, జోల పడితే అట్లాంటి 10 వస్తాయి పార్టీకి. ప్రతి డిస్టిక్లో 10 వస్తాయి జోల పడితే. పార్టీకి కాదు సిస్టమ్. ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఇది. దయచేసి మీకు అందరికీ నమస్కరించి చెప్తున్న ప్రతి ఒక్కరికి, ఏ పార్టీ వాడైనా సరే, ఈ ముందు తెలుగుదేశానికి జరిగి ఉండొచ్చు, రేపు ఎందుకు జరుగుతుంది వైఎస్ఆర్కో బీజేపీకో ఇలాంటి మూకలు వద్దు. వీ నీడ్ పీస్. ఏ రోజు వీళ్ళు అసెంబ్లీలో బండ బూతులు తిట్టినారో ఆ రోజు ఇది స్టార్ట్ అయింది. ఆ రోజు అందరూ ఖండించింటే ఇంత దూరం రాదు. మరి ఎందుకు జరుగుతుందో ఏమో నాకు అర్థమయ్యాలే. తలుకొంటే ఏమవుతుంది? మళ్ళీ కట్టుకుంటారు. ప్రజలు ధ్వంసం అయితే ఎవరు కడతారు అని. పార్టీకి జరిగింది ఏం లేదండి. అందరూ మొత్తం తల భుజం వేస్తాం. ఒకవేళ మా దగ్గర డబ్బులు ఉంటే భుజం వేసి అక్కడ పని చేస్తాం. మీలాంటి వాళ్ళకి ఇవన్నీ జరిగితే మీరు తట్టుకోగలరా? తెలుగుదేశం పార్టీని ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ప్రతి చిన్న విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది అందరికీ. అందరూ జాగ్రత్త పడండి దయచేసి. నేనేదో రాజకీయంగా చెప్పడం లేదు. రాజకీయం వేరే, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వేరే. ఇంత దారుణంగా ఏ స్టేట్లో లేదు. ఎప్పుడు మేము కథలు వింటాండి, బీహార్లో అట్లంటా, బీహార్లో ఇట్లంటా అని. అయిపోయింది. బీహార్ బాగుంది, చాలా బాగుంది బీహార్లో. నేను ఇంతకుముందు చిన్నప్పుడు బీహార్కు చూసినప్పుడు ప్రతి రాత్రి మోటార్ సైకిల్ ఒకటి తోలుతుంటే వెనకలు ఒక కొల్బోరు గన్ను ఉంటాంట. ఆ పరిస్థితి మనకు వస్తుంది. టు సేఫ్ అవర్ సెల్ఫ్స్. ప్రతి ఒక్కడు ఒక మంచి ముందు డ్రైవ్ చేస్తాండి, వెనకలో గన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదని దేవుని వేడుకుంటున్నా. ఎప్పుడు కూడా ఇల్లు కూడా ఏమవుతుంది, రూమ్ వేసి చెప్తారు కదా, అది కూడా తిరగబడుతుంది. ఇంకా తిరగబడవడంటే ఎట్లా అంటే బీహార్ పరిస్థితులు మనకు వస్తాయి. తిరగబడాలంటే ఇంక బీహార్ పరిస్థితులు రావాల్సిందే. మరి దయచేసి ప్రజలుగా నేను వేడుకుంటాను, డోంట్ ఫీల్ దట్ ఏదో తెలుగుదేశానికి ఏమో అయిపోయిందని. తెలుగుదేశానికి ఏమవుతుంది? ఏం కాదు. మీరు చూసుకోండి, మీరు ఆలోచించుకోండి, ప్రజలు ఆలోచించుకోండి. వచ్చింది టైం వచ్చింది, మనం ఆలోచించుకోవాల్సిన టైం వచ్చింది. నో పార్టీ, నో సిద్ధాంతం, కాపాడుకునే టైం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలుసు. ఏదో చాలామంది ఫీల్ అవుతున్నారు, ఏదో పార్టీ ఏదో నష్టపోయిందోనో ఇంకోటనో. తెలుగుదేశం పార్టీ నష్టపోలేదు. సరే, ఏం చేసినారు? డిస్టిక్లో ఉండే కార్యాలయాలు పాల్గొంటారు. దాన్ని మేము సర్దించుకోగలం. మాకు లక్షలు వేలకు కార్యకర్తలు ఉన్నారు. అలా ఒక బొట్టు, ఒక దమ్మిడి. చాలామంది మీకు తెలియకపోతే దమ్మిడి అంటే ఏందో. కార్యకర్తలు ఒక దమ్మిడినో లేకపోతే ఒక భుజం పెట్టి ఒక రాయి మోసో మేము మళ్ళీ కార్యాలయం కట్టుకోగలం. కానీ ఇది ఒక పార్టీకి సంబంధం కాదు. పార్టీ నష్టపోయింది ఏమి లేదు. అనుకుంటే కార్యకర్తలు అనుకుంటే అలా ఒక దమ్మిడి వేసినామంటే ఇంద్ర భవనం లాంటి కార్యాలయం కట్టుకోవచ్చు. అందరూ ఆలోచించండి. ఈరోజు ఆల్రెడీ నా మండలంలో, నా కాన్స్టిట్యున్సీలో కాసేపల్లి అనే ఊరుంది. పొద్దునే మొదలుపెట్టినారు. మొత్తం పీర్లమానం అంతా పీకేసినారు. 200 సంవత్సరాల పీర్లమానం దౌర్జన్యంగా పీకేసినారు. సర్పంచులు ప్రతి ఒక్క ఆఫీసర్కి వినవించినాం.
ఎస్ఐ, సిఐ, ఎఫ్ఆర్ఓ, ఎండిఓ ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇచ్చినాం. అర్థం చేసుకోండి, ఎవరికి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సేఫ్టీ లేకుండా పోయింది. నేను తెలుగుదేశం కార్యాలయం మీద పడ్డారంటే నేను ఒప్పుకోను. అయిపోయింది పరిస్థితి. కార్యాలయాల్లో మేమనందరం అనుకుంటే ప్రతి కార్యకర్త ఒక దమిడి ఇచ్చి, అందరం అనుకుంటే ప్రతి కార్యకర్త ఒక దమిడి ఇచ్చి మళ్ళీ ఇంద్రభవనంలా కట్టుకోగలం. కానీ సేఫ్టీ లేకుండా పోయింది. ప్రజలు ప్రతి ఒక్కరికి, ఈ మీకు కూడా ప్రతి ఒక్కరికి ఏంది అర్థమే కాదు. ఇంకోటి, ఇదేదో కొందరు ఆవేశపడి పనుగొట్టింది కాదు. ఇట్స్ ఎ ప్లాన్, ప్రీ ప్లాన్ బై సంబడి. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ బై సంబడి. చేసినారు ఏమైంది? పట్టాభి గారి ఇల్లు పలుకొట్టినారు. ఎస్, మేమంతా ఉన్నాం కాబట్టి పట్టాభి గారి ఇల్లు సాయంత్రం సర్దుతాం. మరి మీ ఇల్లు పలుకొడితే మీరు ఎట్లా? ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. తెలుగుదేశము, కాంగ్రెస్, బీజేపీ, ఈవెన్ వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు కూడా ఆలోచించాల్సిన విషయము. మీరు ముందు ఖండించాలి. వైఎస్ఆర్ చాలా మంది నాతో మాట్లాడినారు, ఏందన్నా ఇది అంటే వాళ్ళు కూడా అసహించుకునే దానికి వచ్చినారు. సో నేను పబ్లిక్ ఒకటే చెప్పేది, తెలుగుదేశం పార్టీ కాదు, యావత్ మంది ఆంధ్రప్రదేశ్లో ఊపిరి పీల్చుకుంటే ప్రతి ఒక్కరికి ఇది సంబంధం. పిలుపు ఇవ్వాల్సిన పనిలే, బంధుకు ఇంకో దానికి ఇవ్వాల్సిన పనిలే. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం అయిపోయింది. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం అయిపోయింది. మొదట వచ్చినారు డిస్ట్రక్టివ్ టైప్, ఒక్కడన్నా కన్స్ట్రక్షన్ చేసినారు చెప్పుకునే దానికి, ఒక్కటి ఏదైనా ఓపెనింగ్ చేసినారా? మరి ఎందుకు జరుగుతుందో ఇవంతా అర్థమే కావడంలో, ఎక్కడికి పోతామో అర్థం కావడంలా. ఎస్పెషల్లీ నేను చెప్పేది 22 వయసు ఉండే వాళ్ళు, ఆడ మగ ప్రశ్నించుకొని దీని నిండా మనమందరం ఆలోచిస్తే కానీ